లక్ష్మి, నాకు చెప్పు, నా తమ్ముడు అలాగే వాడి భార్య ఎప్పుడన్నారు నీ సంతోషాన్ని చూసి వారు తట్టుకోలేరని? చెప్పు. ఆనందన్నయ్య, ఆనందన్నయ్య, పరిస్థితిని చూడండి. వాదన పెట్టుకోకండి. వదిన ఎన్ని మాటలన్నా నేను ఇంకా రమ్మ పడతాం. కానీ ఇప్పుడు తననేమాత్రం బాధ పెట్టకూడదన్నయ్య. తనకిప్పుడు విశ్రాంతి తీసుకోవటం, అలాగే కొంచెం శాంతి కూడా అవసరమే. లేదు, ఈవిడికి అసలు శాంతి దొరకనే దొరకదు. అన్నయ్య. భీమ్, నోర్ముయ్. చెప్పు లక్ష్మి, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నా తమ్ముడు అలా ఎప్పుడన్నాడు? చెప్పడం వల్ల ఏమవుతుంది? ఏమవుతుంది? నాకు తెలుసు. మనసులో కోరుకునేది వీళ్ళే కదా. ఒకరోజు మనం అందరం చనిపోవాలని మీరిద్దరు కోరుకునేది ఇదే కదా. బాగుంది లక్ష్మి, బాగుంది. ఏ మాట నా తమ్ముడు వాడి భార్య అనలేదో అది నువ్వు విన్నావో అర్థం చేసుకున్నావు. కానీ నువ్వు నీ చెత్త నోటితో పదే పదే అంటూ వచ్చావు కదా, ఆ మాటకి ఎలాంటి ప్రాధాన్యత లేదా? ఏంటి? నేనేమన్నాను? ఏమంటూ వచ్చాను? నేను విషం తాగుతాను, అలాగే నాతో పాటు మీ బిడ్డను కూడా చంపేస్తాను. నీ గుర్తులేదా? మర్చిపోయావు, నువ్వు పదే పదే ఒకే మాట అంటుండేదానివి. నేను ఒకవేళ నీకు సహకరించుకుంటే, నీ మాట వినుకుంటే నువ్వు విషం తాగుతావని, తాగి చనిపోతావని. అలాగే మన బిడ్డను కూడా చంపేస్తానన్నా. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను గొంతు పిసికి చంపేయండి. ఇదిగో జరిగింది కదా, ఇంకేం ఈశ్వరుడు నీ కోరిక నెరవేర్చాడు. కానీ ఈ విషయం మాత్రం నీకు గుర్తులేదంటున్నా. చూడు లక్ష్మి, ఇప్పుడు నా బిడ్డ కూడా చనిపోయింది. నీకు ఎంత బాధ ఉందో నాకు కూడా అంతే ఉంది. కానీ ఈ తండ్రి బాధ నీకు అస్సలు కనిపించదు. ఎందుకంటే నువ్వు ఒకవైపే చూస్తావు. నాన్న, ఈరోజే నాకు అర్థమైంది మీకు ఎంత కష్టంగా అనిపిస్తుందో. మీరెప్పుడైనా మేము సంఘర్షణ అనుభవించడం చూసినప్పుడు ఈరోజే అర్థమైంది ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో. సొంత బిడ్డను కోల్పోయినప్పుడు. నేను కోల్పోలేదు లక్ష్మి, నువ్వే మన బిడ్డను చంపేశావు. ఇక ఈ విషయంలో జీవితం అంతా నువ్వు నా దృష్టిలో దోషిగానే ఉంటావు. అది మాత్రమే కాదు, జాగ్రత్త, ఒకవేళ నీ ద్వేషాన్ని, ఈర్ష్యను ఆధారంగా మార్చుకున్నావంటే మమ్మల్ని వదిలే మా కుటుంబాన్ని ఇంకా చీకట్లోకి తోసేయకు. నువ్వు శాంతంగా ఉండు లక్ష్మి, అలాగే మమ్మల్ని కూడా శాంతంగా ఉండనివ్వు. ఆనంద్,
లక్ష్మి వదిన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఇక్కడి నుంచే దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మనం తన దగ్గర ఉండలేం, కానీ ఒకవేళ ఈ పోరాటంలో తను బలహీనపడితే మనం తనకు తప్పకుండా తోడుగా ఉందాం. స్వయంగా పోరాడతావు, అలాగే ఇతరులకు కూడా పోరాటంలో సహాయం చేస్తావు. పోరాటం అంటే నీకు భయం లేదా? అస్సలు భయం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు పోరాటం నాతోనే ఉంది కాబట్టి. అందుకే నాకు ఒక విషయం బాగా అర్థమైపోయింది. నేను జీవితంలో ఎప్పుడు ముందుకు సాగగలను అంటే పోరాడుతున్నప్పుడే అని. కేవలం పోరాడతావా లేక గెలుస్తుంటావు కూడానా? ప్రతిసారి నేను గెలవలేను కదా. ఈ పత్రం మీద క్షమాపణ కోరుతూ రాసివ్వండి. ఎలాంటి క్షమాపణ పత్రం? మీరు ఇన్స్పెక్టర్ గారికి చెప్పారు కదా, చదువుకోవాలనుకుంటున్న 20 మంది పిల్లల్ని వెతికి తీసుకొస్తానని. కానీ మీరది చెయ్యలేకపోయారు. అందుకే. రామా, ఈ క్షమాపణ పత్రం తీసుకుని వెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చేశాను. కొన్నిసార్లైతే క్షమాపణ పత్రం కూడా రాసివ్వాల్సి వస్తుంది. అందుకే నాకొక విషయం బాగా అర్థమైపోయింది. ప్రతి గెలుపు కంటే పోరాడమే ఎక్కువ ముఖ్యమని. ఎందుకంటే గెలుపోటములు రెండింటి వల్ల నాకు ప్రయోజనమే కలుగుతుంది. గెలిచానంటే సఫలత లభిస్తుంది, అలాగే ఓడిపోయానంటే పాఠం. వింటుంటే ఆనందంగా ఉంది. స్కాలర్లాగా మాట్లాడుతున్నావు. స్కాలర్ అంటే? స్కాలర్ కాదు, స్కాలర్ అంటే చదువుకున్నవాడని, విజ్ఞాని. అవును, నా భర్త విజ్ఞానే, పెద్ద స్కాలర్, బాగా చదువుకున్నారు. అందుకే నేను మీ భర్త భీమ్రాతో స్నేహం చేయాలనుకుంటున్నాను. లండన్లో ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు చెప్తుండేవాడు, అ వైస్ ఫ్రెండ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 10 బుక్స్. అంటే ఒక మంచి మిత్రుడు 10 పుస్తకాలతో సమానమవుతాడని. అందుకే నేను కూడా 10 పుస్తకాలతో ఉండాలనుకుంటున్నాను. చెప్పు భీమరావు, నాతో స్నేహం చేస్తావా? ఈయన నాతో ఒకసారి చెప్పారు, మీ లండన్లో చెయ్యి ముందుకు చాచి స్నేహం చేస్తారని. మీరు చెయ్యి ముందుకు చాపరా? లేదు, నేను అబద్ధం చెప్పలేను. భీమరావు చిన్నజాతివాడు, అలాగే నాకు తనను తాకాలంటే సంకోచం కలుగుతోంది. కానీ మెల్లమెల్లగా నా మనసులోంచి సంకోచం తొలగించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే నేను చెయ్యి ముందుకు చాపలేదు. సంకోచం కలుగుతుంటే మీరు స్నేహం ఎందుకు చేయాలనుకుంటున్నారు? రమా, బాగుంది. చిన్న జాతి వాళ్ళమని చెప్తూనే స్నేహ భిక్షం వేస్తారా? రమా, మీలాంటి స్నేహితులు ఇంక అవసరం లేదు, వెళ్ళండి. లేదు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను భీమరావుతో స్నేహం ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, ఎందుకంటే నాకు ఇతని భావాలు, పోరాడే ధైర్యం, అలాగే తనకున్న కలలు నచ్చాయి. కేలుష్కర్ గురువుగారు చెప్పారు, ఇతను బారిస్టర్ కావాలనుకుంటున్నాడని. అందుకే తనతో స్నేహం చేయాలన్న ఆసక్తి ఇంకా పెరిగింది. భీమరావు, నాతో స్నేహం చేస్తావా? దీన్ని స్నేహం అంటారు? ఒకరి చేతులు ఒకరు కలుపుకున్నప్పుడు మరి మనసులు కలుస్తాయా? రమా, నువ్వు శాంతించు. ఈయనలో నిజాయితీ ఉంది. ఆలోచించు, ఇంత నిజాయితీగా ఎవరు చెప్పగలుగుతారు? నాకు ఇలాంటి ఇబ్బంది, కానీ అయినా సరే నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నానని. వైభవ్ దేవ్ గారు, నిజానికి మీతో స్నేహం చెయ్యటం అనేది నా అదృష్టమే అవుతుంది. మీరు కూడా చదువుకున్నవాళ్లే.
నాకు కూడా మీ నుంచి కొంత జ్ఞానం లభిస్తుంది. కొన్ని విషయాలు అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ భీమరావు, నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు సంతోషంగా కానీ- ఉంటుంది. ఒక్క విషయం, దయచేసి ఇక నుంచి మీరు నన్ను కలవకండి. కానీ నువ్వెందుకిలా అంటున్నావు? ఎందుకంటే మీ అన్నయ్య ప్రచండ దేవ్ గారికి ఈ విషయం తెలిసిపోయినప్పుడు మిమ్మల్ని వెంటనే లండన్కు తిప్పి పంపించేస్తారు. ఆయనకి ఈ విషయం ఏమాత్రం నచ్చనే నచ్చదు. అలాగే మీరిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఈ కోపాన్నంతా నా మీద, నా కుటుంబం మీద, అలాగే మా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు. మనందరికీ చాలా నష్టదాయకంగా ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఇదంతా ఇక్కడితో ఆపేయండి. ఈ స్నేహం కుదిరేది కాదు. అలాగే వీలైతే నన్ను క్షమించండి. పదరమా. వైభవ్ వచ్చాక వాడితో తన సామాన్లు తీసుకుని లండన్కు తిరిగి పొమ్మని చెప్పు. వాణ్ణి ఇక్కడికి రప్పించి చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాం. లేదండి, ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు. అయినా మీకు తెలియదు కదా, తను లండన్ నుండి వచ్చాక చిన్న జాతికి అలాగే తన జాతికి మధ్య తేడా మర్చిపోతాడని. ఒక్కసారి వాడు లండన్కి వెళ్ళిపోని ఇక వాడి మనస్సులో ఈ జాతి భేదం పటిష్టంగా మారేంత వరకు వైభవ్ వెనక్కి రావడానికి అస్సలు వీల్లేదు. మీ అన్నయ్య ప్రచండ దేవ్ గారికి ఈ విషయం తెలిసిపోయినప్పుడు వెంటనే మిమ్మల్ని లండన్ తిప్పి పంపించేస్తారు. అలాగే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఈ కోపాన్నంతా నా మీద, మా కుటుంబం మీద, అలాగే మా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు. అన్నయ్య గారు, వదినా, నేను లండన్కి సెలవులు అయిపోయిన తర్వాతే వెళ్తాను. అంతకుముందు నేను లండన్కి వెళ్ళను. ఏమన్నావు నువ్వు? మళ్ళీ అను. అన్నయ్య గారు, నేను లండన్కు సెలవులు నోరు మూసుకుని నీ సామాన్లు తీసుకుని లండన్కి బయలుదేరు. అన్నయ్య గారు, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మీ ప్రతి ఆజ్ఞను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా భావించాను. ఇది చెప్పకండి. నన్ను సెలవులయ్యేదాకా ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్. వీడు ఇలా వినేలా లేడు. ఆగండి, శాంతంగా ఉండండి. ఇలా కొట్టడం వల్ల ఉపయోగం లేదు. వేలు చూసుకుని తనకు నేను నచ్చజెప్తాను, తనతో మాట్లాడతాను. వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఏవండి, నేనొకటి ఆలోచిస్తున్నాను.
ఏం ఆలోచిస్తున్నావు? వైభవ్ గారితో కొంచెం మాట్లాడి ఆనంద్ బావకు ఉద్యోగం ఇప్పిస్తే అప్పుడంతా చక్కబడుతుంది. ఆనంద్ బావ పని చేయడం లేదని లక్ష్మి అక్క తనతో గొడవ పడుతుంది. ఒక్కసారి పని దొరికిందంటే ఈ గొడవలు ముగిసిపోతాయి. లక్ష్మి అక్క చిరాగ్గా అయినా సరే సంతోషంగా ఉంటుందిగా. వైభవ్ గారు అంత పెద్ద వ్యక్తి, ఆయనకి ఎక్కడో మంచి పరిచయాలుంటాయిగా. ఆయన ఆనంద్ బావకు ఉద్యోగం ఇప్పించగలరు. మీరు ఒక్కసారి తనతో మాట్లాడండి. నేను తనతో ఎలా మాట్లాడగలను? ఎందుకు మాట్లాడలేరు? లేదురా, మాది తప్పవుతుంది. ఇప్పటికే నేను అతనికి దూరంగా ఉంటున్నాను కదా. ఇక అతనేమనుకుంటాడు, ఇప్పుడు పనుంది కాబట్టి మళ్ళీ మాట్లాడడానికి వచ్చానని. నేను మాట్లాడడం సరైంది కాదేమో. మీరన్నది నిజమే. అయితే ఆనంద్ బాబుకు చెప్పనా, తననే వెళ్ళి స్వయంగా మాట్లాడమని? ఇది బాగుంటుంది. ఆనంద్ అన్నయ్యే స్వయంగా వెళ్ళి సహాయం అడిగితే ప్రయోజనం ఉండొచ్చు. ఏమో, ఆయన సహాయం కూడా చేయగలరేమో. ఎందుకంటే వైభవ్ దేవ్ గారు మనిషి మంచివాడే కదా. నిజమే. నేను వెళ్ళి ఆనంద్ బాబుతో పొద్దున్న మాట్లాడతాను. మీరు చదువుకోండి. ఇంట్లో అందరి గురించి నువ్వు బెంగ పడతావు కదా. ఇది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అసలు ఇంట్లో మిగతా వాళ్ళు నిన్నెప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. నన్ను చూసి ఏం ఆలోచిస్తున్నారు? చదువుకోండి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నానంటే, ఎన్నో సంవత్సరాలు సతారాలో గడిపాను. ఇప్పుడేమో ఇక్కడ బొంబాయిలో ఉంటున్నాను. ఒకరోజు నేను ఇలాగే చనిపోతాను. అలాగే ఏదో ఒక రోజున అందరూ నాలాగే చనిపోతారు. కానీ జనాలు తమను తాము ప్రచండ దేవులా ఎందుకు భావిస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళేదో ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోవటానికి వచ్చినట్టు అనుకుంటున్నారు. ఇదే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద భ్రమ. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఎప్పటికీ చనిపోరని, అమరులని. సర్లే, త్వరగా పద. భీం వెళ్ళడానికి ముందే మనం చెత్త శుభ్రం చేసి వచ్చేద్దాం. పద. నాన్నా, నాన్న, మీరు 2 రోజులు నాకు బదులు మీరే చెత్త శుభ్రం చేశారు కదా. ఇప్పుడు నేను పూర్తిగా బానే ఉన్నాను. అందుకే నా పని నన్ను చేసుకొనివ్వండి. చూడు బాబు, నువ్వు నీ చదువు మీద మనసు పెట్టు నాన్న. అలాగే నాకేదైనా పని దొరికేంత వరకు అంతవరకు ఇదే చెత్త శుభ్రం చేసే పని నేను చేస్తాను. నీకు కూడా కొంచెం సహాయం చేసినట్టుంటుంది. వద్దు నాన్న, నా పని నేనే చేస్తాను. అయినా కూడా వయసులో ఉన్న కొడుకే తన తండ్రికి సహాయం చేయడం మంచిది, కానీ తండ్రి చేతికందిన కొడుకు కాదు. మీరు విశ్రాంతి తీసుకోండి. బాబాయ్. రామ్జీ, ఇక భీమ్తో వాదించి ఎలాంటి ప్రయోజనం లేదు. నీకు తెలిసిందే కదా, మనవాడు తన తర్కంతో ఎవరిని గెలవనివ్వడు అని. అందుకే తనని వెళ్ళనివ్వు. వెళ్ళు భీమ్, నువ్వు వెళ్ళు. వస్తాను. భీమ్రావ్, భీమ్రావ్.
ఈరోజు నేను ఒప్పుకుంటాను, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు ఏదైనా చేయగలవు. మీరెందుకు అలా అంటున్నారు? ఎందుకంటున్నావా? ఈరోజు నేను స్టేషన్కి చేరుకునేసరికి స్టేషన్ దగ్గర 20 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే మేము చదువుకోవాలనుకుంటున్నామని కూడా చెప్పారు. పని చేయాలనుకోవడం లేదన్నారు. ఇక వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే నేను పెట్టిన షరతు. అందుకే నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఆ టపాసుల యజమానుల పైన కేసు ఫైల్ చేస్తాను.